పేదరాశి పెద్దమ్మ కథలు. కూరగాయల కథ. అనగనగా ఒక ఉసిరికాయంత ఊరు ఉండేది. ఆ ఊర్లో ఒక మునక్కాయంత ముసలమ్మ ఉండేది. మునక్కాయంత ముసలమ్మ రోజు పనికి వెళ్తూ ఉండేది. ఒకరోజు పనికి వెళ్తుంటే మునక్కాయంత ముసలమ్మకి వంకాయంత వజ్రం దొరికింది. అయ్యో, వంకాయంత వజ్రం! ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకుంటుంటే ఒక దొండకాయంత దొంగోడు చూశాడు. మునక్కాయంత ముసలమ్మ వంకాయంత వజ్రాన్ని తీసుకొని బీరకాయంత బీరువాలో పెట్టింది. మునక్కాయంత ముసలమ్మ పనికి వెళ్ళింది. దొండకాయంత దొంగోడు మునకాయంత ముసలమ్మ వాళ్ల ఇంటికి వచ్చి బీరకాయంత బీరువాను పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని దొంగిలించాడు. మునక్కాయంత ముసలమ్మ పనికి వెళ్లి వస్తుంటే వాళ్ల ఇంట్లో నుంచి ఒక దొంగోడు పరిగెత్తడం చూసింది. మునక్కాయంత ముసలమ్మ వాళ్ల ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరకాయంత బీరువా పగిలిపోయింది. వంకాయంత వజ్రం దొంగిలించబడింది.